సునీల్ కుమార్ గారు ఆల్రెడీ గతంలో మనం చూసాం. వారిని విదేశాలకు ఇష్టం వచ్చినట్టు తిరిగితే సస్పెన్షన్ చేయటం జరిగింది. మరి ఆ తరువాత కొన్ని కంప్లైంట్స్ కూడా నేను వివరణాత్మకంగా ఇవ్వటం జరిగింది. ఆ వివరణాత్మకంగా ఇచ్చిన ఆ కంప్లైంట్స్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు 17A క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. మరి నాకున్న సమాచారం మరి ఆ 17A ఇచ్చిన తర్వాత విచారణ జరుగుతున్నట్టుగా తెలిసింది. వేగవంతంగానా స్లోగానా అన్నది నాకు తెలియదు, కానీ 17A క్లియరెన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది వేగవంతమైన విచారణ అవుతుంది. ఆ వేగవంతమైన విచారణలో నేను ఏ అంశాలైతే కంప్లైంట్ రూపంలో ఇచ్చానో ఒకసారి ముఖ్యంగా ఎవరైతే చాలా టూ మచ్గా సునీల్ కుమార్ గారి గురించి అతిగా మాట్లాడుతున్నారో, అంటే ఈయన కూడా రెచ్చగొడుతూ ఉంటాడు. తెలంగాణలో ఎన్నికలానే రాజకీయాల్లో వచ్చిన ఒక మహానుభావులు ఉన్నారు. మరి ఆయన ఏదో మొన్న ట్వీట్ కూడా పెట్టాడు, నేను చూడాల. అసలు ఇవాళ ఈ మీడియాని అడ్రస్ చేయాలనుకునేది ఉద్దేశం కూడా అదే. ఆ తెలంగాణ ex-IPS ఆఫీసర్ గారు, ఈ ప్రస్తుత సస్పెండెడ్ ఆఫీసర్ గారి గురించి ఎలా గొంతు చించుకుంటున్నాడు, ఆయన ఎందుకు గొంతు చించుకుంటున్నాడు, అందులో ఈయన ప్రమేయం ఉందా, ఇంకెక్కడెక్కడ కొంతమంది స్థానిక కళాకారులని ఎలాగా ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు మరి నా గురించి ఏమేమి మాట్లాడుతున్నారు అనేది జస్ట్ బ్రీఫ్గా చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ ఇచ్చాడు. ఏంట్రా అంటే, ఈయన డీజీపీ అయిపోతా అంట, అందుకని చెప్పి డీజీపీ అవ్వకుండా చేయడానికి ఈయన్ని సస్పెండ్ చేశారంట. డీజీపీ అవ్వకుండా ఉండాలంటే సస్పెండే చేయాలా ప్రవీణ్ కుమార్ గారు? అసలు వాడరా మీకు ఉన్నదండి. ఇప్పుడు దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. కేంద్రానికి 6 పేర్లు పంపుతారు, వాళ్ళు అందులో 3 పేర్లు పంపుతారు. ఆ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు. ఒక్క పేరే సెలెక్ట్ చేయరు కదా యూపీఎస్సీ. ఈయన ఎలా వచ్చేస్తాడు, ఈయనకి ఏదో అన్యాయం జరిగిందని ఏ బేసిస్లో మాట్లాడతారు? సో బహుశా మీకు కూడా ఈయన ఎంతటి ఘనాపాటో తెలిసి ఉండకపోవచ్చు, లేదు ఇద్దరు ఘనాపాటలేమో నాకు తెలియదు. మీరైతే మంచోళ్ళని నేను అనుకుంటున్నా, అనేది రాంగ్. బట్ ఇంకా ఏమో మీరు మంచోళ్ళేమో అని అనుమానం అయితే నాకు ఉంది. అది లేదు అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు, మేమంతా ఒకే టైప్ అని మీరు అనుకుంటే ఓకే, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు విషయాన్ని ఉంటున్నాను. పివి సునీల్ కుమార్ గారు ₹1 కోటి కావాలి అని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు 1 కోటి కావాలి, ఆ 1 కోటి ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, అందులో ఒకడు తులసి, ఇంకో పేరు, వీళ్ళిద్దరూ నా లీగల్గా నియమించుకున్నాం. ఎందుకు వీళ్ళ పర్పస్ అంటే, ఏదో కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో హైకోర్టులో రిప్రజెంట్ చేయాలి, హైకోర్టులో ట్రయల్లో పాల్గొవాలి. అంటే హైకోర్టులో ట్రయల్ ఉండదు, వేరే విషయం, కానీ హైకోర్టులో ట్రయల్లో పాల్గొవాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా మరి లాయర్లతో సీనియర్లను ఎంగేజ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చూడటానికి ఇద్దరు మెరికల్ లాంటి లాయర్లని ఎంగేజ్ చేసుకున్నాం. 1 కోటి కొట్టండి అని అడిగితే కొట్టేది బాగున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన కొట్టేసాడు దాన్ని. ఏంటంటే మరి తులసిబాబుకు ఒక 48 లక్షలు అతని పేరు మీద ఒక చెక్ ఇచ్చాడు ఒకే రోజు. అందులో నా కేసు కూడా ఉందట. అతను ఎప్పుడు అసలు అప్పటికి గతంలో ఒకసారి చెప్పా, తులసిబాబు లాయరే కాదు, అతనికి రిజిస్ట్రేషనే లేదు. ఆ తర్వాత ఎప్పుడుకో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇక రెండో క్యాండిడేట్ ఉన్నాడు చూశారు, అతని అడ్రస్సే లేదు, ఆ పేరు గల వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు.
లాయర్ లిస్టులో మటుకు ఆ పేరు లేదు ఎక్కడ. సో ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ని సృష్టించాడా, లేదు ఆ క్యారెక్టర్ ఆ పేరు గల మనిషి ఉన్నాడు కానీ అతనికి ఆ డిగ్రీకి కానీ అతనికి ఆ కోర్టుకి కానీ సంబంధం లేదు. తులసి మీద ఒక 48 లక్షలు, ఇంకో క్యాండిడేట్ మీద ఒక 52 లక్షలు ఆయన వాళ్ళ పేరు మీద ఇచ్చేశారు. ఇచ్చి పూర్తి చేసుకున్నట్టున్నారు. ఎందుకంటే దట్ ఈస్ ఎ బిగ్ ఫ్రాడ్. అసలు ఆ వ్యక్తులు లేరు. అది లేని ఒక వ్యక్తి అయితే అసలు లాయరే కాదు, ఇంకో వ్యక్తి అప్పటికి లాయర్ కాదు. మరి నాకున్న సమాచారం వరకు తులసిబాబు ఏమైనా లాయర్ అంటే నేను లాయర్ కాదు సార్, ఎప్పుడు కోర్టుకు కూడా వెళ్ళలేదని చెప్పినట్టుగా తెలిసింది. సో మరి ఎప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి లీగల్ ఫీజు అని ఎందుకు ఇచ్చారు అంటే బహుశా నా విషయంలో నన్ను బాధినందుకు, ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసినందుకు బాధల ఆర్కెస్ట్రా మరి ఇచ్చుండొచ్చు అమౌంట్. సో ఇదొకటి అయిందా. మరి ఇంకోటి ఆయన మీద ఉన్న కేసు, ఒక అకౌంట్ 9 లాజిక్ టెక్నాలజీస్ అని ప్రదీప్ అన్న ఆయన కంపెనీ పేరు మీద ఆయనకి ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఒక సపరేట్ అకౌంట్ తులసిబాబు శిష్యుడితో ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్కి ఈయన డబ్బు ఇచ్చారు, 75 లక్షలు ఇచ్చారు, లేపారు. అందులోంచి ఎలా ఇచ్చారు? సిఐడి వాళ్ళు అతని అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంకులో ఉంటే అద్దంకి తులసిబాబు నివాసం పక్కన దగ్గరలో అకౌంట్ ఓపెన్ చేశారు. ఎవరయ్యా అకౌంట్ ఓపెన్ చేసిందంటే తులసిబాబు ఆ రోజు మరి జైల్లో పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు బయట ఏలాడుతున్న వ్యక్తే ఆ అకౌంట్ ఓపెన్ చేశాడు. సరే, తులసిబాబు గారికి గానాపాటి సునీల్ కుమార్ గారికి ఉన్న సంబంధం ప్రపంచం అంతా కూడా తెలుసు, ఎందుకంటే బయట దేశాల్లో కూడా వ్యాపారాలు చేశారు కాబట్టి. రాష్ట్రంలో అందరికీ తెలుసు అతని పాత్ర ఏమిటో, అపరిమితమైన అతని పాత్ర ఏమిటో అందరికీ తెలుసు. సో అక్కడ ఆ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత అగ్రిగోల్డ్ అది చాలామంది సాక్షులు కూడా చెప్పారు. క్లియర్ కట్గా మరి సునీల్ కుమార్ గారి అజమాయిషీలో ఉండగా మరి ఆయన ముందు శాటిలైట్ పిక్చర్స్, తర్వాత శాటిలైట్ పిక్చర్స్ పొల్లో కూడా మిగల్చకుండా ఎర్రచందనం మొత్తం ఆ కడప ప్రాంతంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ మరి ఆయన ఆస్తుల్లో అంటే ఆస్తి భూమి అలాగే ఉంటుంది, భూమి మీద ఉన్న చెట్లన్నీ ఈయన లేపాడు. మరి ఏమీ వెరిఫై ఇవన్నీ అఫ్కోర్స్ ఏసీబీ చూస్తున్నారు, క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. ఇతని కంట్రోల్లో ఉండగా ఆడేవాడో కొట్టేసాడంటానికి అవకాశం లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పారు ఇతను పుష్పరాజు కూడా అని. సో మరి ఏ వీటి గురించి మాట్లాడకుండా మీరు ఎవరన్నా పర్మిషన్ తీసుకుని చెప్పిన ఊళ్ళో వెళ్ళారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరు తెలంగాణ రిటైర్డ్ ఆఫీసరు భయపడి పీకేస్తారన్న భయంతో రిజైన్ చేసిన ఆఫీసర్ మీరు ప్రవీణ్ కుమార్ గారు. మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారుని సస్పెండ్ చేయాలా ఏంటి? వీళ్ళు ఫారెన్ వెళ్ళినప్పుడు సరిగ్గా చెప్పిన ఊళ్ళు కాకుండా ఎక్కడ తిరిగారు అన్న పైపెచ్చు ఏమని మాట్లాడతారు? దళితుడు తిరగకూడదు. అసలు ఎందుకంటే మీరు మాట్లాడితే ఆ కార్డులు చేస్తారు. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల కన్నా అన్యోన్యంగా ఉంటున్నాం. దళిత సోదరులు మేము, మాకు ఎటువంటి పొరపచ్చాలు లేవు. మీరే తీసుకొచ్చి ఏదో లేని పొంది మాట్లాడేసి దళితుడు విమానం ఎక్కువగా ఏదో పాత చెత్తగా ఇంకా మీరు రాజనాల నాగభూషణం ఆ టైం నుంచి ఇంకా అసలు మీరు బయట పడరా ప్రవీణ్ కుమార్ గారు? ఇంకా అదే భాష దళితుడు విమానం ఎక్కకూడదు. పైలట్లే ఉన్నారు కొన్ని వందల మంది అభ్యుదయ భావాలు కలిగిన దళితులు. విమానం ఎక్కకూడదు ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మేము పక్క ఎంతో గౌరవిస్తున్నాం.
మమ్మల్ని మించిన గౌరవం మా దళిత సోదరులకి ఇవ్వాలి. అందరం ఒకటే, అందరిదో ఒకటే రక్తం, అందరూ ఒకటే అని మేమందరం భావించి మాట్లాడుతూ ఉంటే మేము వేరు అని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? కలిసి ఉన్న వ్యక్తుల మధ్యన చిచ్చు ఎందుకు పెడుతున్నారు? ఆ గ్రామాలకు వచ్చి చూడండి, మేమంతా అన్యోన్యంగా ఉంటాం. అవన్నీ మానేసి మేము ఎక్కకూడదా, మేము డబ్బులు తినకూడదా, మేము డబ్బులు తిని విదేశాలకు వెళ్ళకూడదా, మా పిల్లలు అక్కడ చదువుకోకూడదా? ఎవరు కావద్దన్నారు, చదువుకుంటారు. బట్ అధికారులకి కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పి మన సర్వీస్ రూల్స్లో రాశారు. ఆ సర్వీస్ రూల్స్ ఫాలో అయితే అసలు ఎవడో ఒక ఉద్యోగస్తుడు కూడా ఉన్నాడు, అందరినీ సస్పెండ్ చేయాలని మీరే మాట్లాడుతున్నారు. సర్వీస్ రూల్సే ఉండకూడదని ఎందుకు సర్వీస్లోకి వచ్చారండి మీరు? అంటే సర్వీస్ రూల్స్ బాగోలేదని ఇప్పుడు అందుకనే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా? సర్వీస్లో ఉంటూ సర్వీస్ రూల్స్ని కించపరుస్తారా? ఒక ఆఫీసర్ తప్పు చేశాడని చెప్పి ప్రభుత్వం సవివరంగా మరి సాక్ష్యాలు చూపిస్తే అనుమతి లేకుండా తిరుగుతున్నాడంటే తిరుగుతాడు. దళితుడైతే తిరగకూడదా? దళితుడైనా ఏ కులం వాడైనా ఒకసారి ఐపీఎస్కి ఐఏఎస్కి వచ్చినప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తాను. ఇప్పుడు నేను ఉపసభాపతి స్థానంలో ఉన్నాను. నేను ఫారెన్ ట్రావెల్ చేయాలంటే ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్. డబ్బులు ఎవరు నా సొంత ఖర్చుల మీద వెళ్తున్నానని చెప్తే ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను జిఏడికి రాయాలి, అప్రూవల్ తీసుకోవాలి. నా డబ్బులతో నేను వెళ్తున్నాను, నా ఇష్టం నేను వెళ్తానంటే నువ్వు ఎవరిని కూడా ఇవ్వాలి కదా. నీకు ఎంత ఖర్చు అవుతుంది, అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఎవరన్నా 5,000 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. వ్యాపారాలు వ్యవహారాలు మరి అన్ని ఫారెన్ ట్రిప్పులు అన్నప్పుడు ఓకే పర్మిషన్ తీసుకుని వెళ్ళు. పర్మిషన్ తీసుకుని వెళ్ళలేదు, ఒక ఊరికి తీసుకుని ఇంకొక ఊరికి వెళ్ళాడు అని చెప్పి వివరణాత్మకంగా వివరణ అడిగితే అసలు అతను వివరణ ఇచ్చే ముందు నీ ఆడవాడే బాబు అట్లా ఎందుకు ఊరికే ట్రీట్మెంట్ ఇటు ఎవడన్నా నిన్ను ఈయనేమని చెప్పి నిన్ను ప్రెషర్ పెడుతున్నాడా? సో సంయమనం పాటించండి. ఇంకా మీరంటే గౌరవం ఉంది, ఎందుకుందో నాకు తెలియదు కానీ ఉంది. పాడు చేసుకోవద్దమ్మా, పాడు చేసుకోవద్దు.